Hello everyone, welcome back to my channel. In today's video, we will continue with part 2 of ABG analysis, that is arterial blood gas analysis, where we will discuss important concepts in detail. If you haven't watched part 1 yet, I recommend checking it out first for better understanding. Also, for those who do not understand Telugu, if you would like me to make these videos in English, please let me know in the comment section. If I receive enough requests, I will start making videos in English as well. Now, let's get started with today's topic. Hello everyone, welcome back to my channel. Last video we have discussed about ABG analysis, what it is, and respiratory acidosis ante enti, respiratory alkalosis ante entido telusukunnamu. In this video we are going to discuss about the metabolic acidosis and metabolic alkalosis. Okay, సో డిఫరెన్స్ ఎలా అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ అసిడోసిసే ఇష్యూ, అక్కడ రెస్పిరేటరీ అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రాబ్లం అవుతే దట్ ఈస్ రిలేటెడ్ టు ద రెస్పిరేటరీ. ఇక్కడ మెటాబోలిక్ అంటే బైకార్బనేట్, ఓకేనా, HCO3లో ప్రాబ్లమాటిక్ ఉంటేనే దట్ విల్ లీడ్స్ టు మెటాబోలిక్. ఓకే, సో HCO3 కామన్గా ఎంత ఉండాలి, 22 to 26. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ less than 22 it is acidosis, if it is more than 26 it is alkalosis. And ఇంకా రెస్పిరేటరీలో ఎలా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే దిస్ pH వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ తగ్గితే pH వాల్యూ పెరుగుతుంది. అంటే వైస్ వర్సాగా ఉండేది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రపోర్షనేట్, కానీ ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనేట్ అనమాట. బైకార్బనేట్ తగ్గితే pH వాల్యూ కూడా తగ్గిపోతుంది, అది పెరిగితే pH వాల్యూ కూడా పెరిగిపోతుంది, డైరెక్ట్ ప్రపోర్షన్ అనమాట. సో దిస్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ద రెస్పిరేటరీ అండ్ ద మెటాబోలిక్. ఓకే, నౌ వి విల్ సీ ద డెఫినేషన్ వాట్ ఈస్ మెటాబోలిక్ అసిడోసిస్. సో ఇక్కడ మెటాబోలిక్ అసిడోసిస్ కాబట్టి pH వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 7.35. సో ఇది pH వాల్యూ కూడా తగ్గింది కాబట్టి కార్బోనేట్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. సో HCO3 కూడా లెస్ దెన్ 22 MEQ మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ ఉంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ మెటాబోలిక్ అసిడోసిస్ అనమాట. ఇది మోస్ట్లీ ఒక టాక్సిక్ కాజెస్ వల్లనే అవుతుంది అనమాట. ఎక్కడైతే టిష్యూ హైపోపర్ఫ్యూజన్ అవ్వడం వల్ల. టాక్సిక్ కాజెస్ అంటే లైక్ బాడీలో టాక్సిసిటీ అనేది లైక్ సాల్సిలేట్ కానీ మిథనైల్ అండ్ ఇథైలైన్ గ్లైకాల్, ఐరన్, ఇవన్నీ టాక్సిక్ అనమాట. ఎక్కువగా పెరిగితే ఇట్ విల్ బి హార్మ్ టు అవర్ బాడీ. సో ఇవి పెరిగినప్పుడు that patient will land up with the metabolic acidosis. Addition to this, either it is a metabolic acidosis or a alkalosis, PaCO2, that is carbon dioxide value normal ga untundi. Now we will see the causes for it. So mainly alcohol, cancer, diarrhea, liver failure, poisoning by ante poison consumption or emantaru by taking the medications, overdose medicines, okay, aspirin, methanol, severe dehydration, seizures. సో వీటన్నిటిలో ఏమవుతుందని అంటే ఎగ్జాంపుల్గా ఆల్కహాల్ తీసుకోండి. ఆల్కహాల్ అంటే ఏంటిది, ఇథనాల్. ఓకే, ఒకవేళ ఇథనాల్ ఎక్కువగా కన్సంప్షన్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఇది కీటో అసిడోసిస్ ఫార్మేషన్, ఆల్కహాల్ కీటో అసిడోసిస్ అవుతుంది. ఏమవుతుందంటే దిస్ విల్ ప్రొడ్యూస్ ద లాక్టిక్ అసిడోసిస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. దట్ విల్ ఇన్హిబిట్స్ ద గ్లూకోనియోజెనిసిస్ ఫార్మేషన్ అవ్వదు అండ్ ఇట్ విల్ ప్రమోట్ లైపోలైసిస్, బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఫ్యాట్ అనమాట. కీటోన్ ఫార్మేషన్ అవుతుంది. లైక్ దట్ ఆల్కహాల్ కీటో అసిడోసిస్ విల్ ఫార్మ్. లైక్ లివర్ డిసీజెస్, లివర్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఏమవుతుందని అంటే యాక్చువల్లీ అది మెటాబోలిజం అనమాట. యాసిడ్స్ అన్ని మెటబలైజ్ చేస్తుంది లివర్. అదే లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకో, అక్కడ మెటాబోలిజం ఉండదు, యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంది బాడీలో. అట్లా క్యాన్సర్ అయినా కూడా అంతే. క్యాన్సర్ ఏంటిది, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్ అనమాట, విచ్ విల్ రిలీజ్ ద యూరిక్ యాసిడ్ లెవెల్స్. డిహైడ్రేషన్లో కూడా ఏమవుతుందంటే లాక్టిక్ యాసిడోసిస్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం. ఓకే, సీజర్స్లో కూడా అంతే. సో లైక్ దిస్ ఈ అన్నిట్లో ఏమవుతుందని అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, టాక్సిక్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ టాక్సిస్ వల్ల ఏమవుతుందని అంటే మెటాబోలిక్ అసిడోసిస్ ఫామ్ అవుతుంది. అన్నిట్లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు బైకార్బోనేట్ లెవెల్స్ కూడా, యాసిడ్ లెవెల్స్ అంటే pH వాల్యూ తగ్గిపోతుంది. సో కార్బోనేట్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది, విచ్ విల్ లీడ్స్ టు మెటాబోలిక్ అసిడోసిస్. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏం చూస్తాము, డయేరియా, చెస్ట్ పెయిన్, ర్యాపిడ్ బ్రీతింగ్,
హైపోటెన్షన్, అరిథ్మియా, జాయింట్ పెయిన్. సో మోస్ట్లీ ఇక్కడ ఫ్లూయిడ్ లాస్ అనేది అవుతుంది కాబట్టి విచ్ విల్ లీడ్స్ టు ఆల్ దిస్ చెస్ట్ పెయిన్, ర్యాపిడ్ బ్రీతింగ్, హైపోటెన్షన్, అరిథ్మియా అండ్ జాయింట్ పెయిన్. కమింగ్ టు ద మేనేజ్మెంట్, మెయిన్లీ అండర్లైన్ కాజ్ అనేది ట్రీట్ చేయాలి. ఓకేనా. సో ఫార్మకాలజీ అని అంటే బ్రింగర్ లాక్టేట్, ఫ్లూయిడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఆర్ఎల్ అనేది అడ్మినిస్టర్ చేయాలి. డయూరిటిక్స్ అడ్మినిస్టర్ బైకార్బోనేట్స్. ఓకే. నాన్ ఫార్మకాలజికల్ చేస్తే టు ప్రొవైడ్ ఐవీ ఫ్లూయిడ్, స్టాప్ డ్రింకింగ్ ఆల్కహాల్ టు ప్రొవైడ్ plenty of fluids. And underlying cause mainly, okay na, whichever it is the cause is there, that you have to treat it. Now coming to the metabolic alkalosis, already starting లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఒక కండిషన్ ఎక్కడైతే బాడీస్ pH లెవెల్ అనేది హై ఉంటుంది, విచ్ ఇస్ అబ్నార్మల్, అంటే అబౌవ్ 7.45 విత్ HCO3 కూడా ఎక్సెస్ బైకార్బోనేట్. ఓకేనా. విత్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. అయితే ఇది యాసిడ్ బేస్ డిస్టర్బెన్స్ అనమాట, విచ్ విల్ ఎఫెక్టింగ్ ద మెటాబాలిక్ సిస్టమ్. Coming to the causes, like alcohol abuse. Alcohol abuse అంటే excessive alcohol can leads to the dehydration అనమాట. సో బైకార్బోనేట్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అయిపోతుంది. దెన్ హైపర్ ఆల్డోస్టెరోనిజం, ఇది ఇంక్రీజ్ H+, మీన్స్ హైడ్రోజన్ అయాన్స్ ఎక్స్క్రీషన్ బై కిడ్నీస్. ఓకే. డయేరియా అండ్ వామిటింగ్. డయేరియా అండ్ వామిటింగ్ అని అంటే లాస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనమాట. లైక్ ఏమంటారు, వామిటింగ్స్ ద్వారా, నేజోగ్యాస్ట్రిక్ సక్షనింగ్ ద్వారా. సో అలా కూడా హైడ్రోజన్ అయాన్స్ అనేవి లాస్ అయిపోతాయి. హై ఫీవర్, దట్ ఈస్ ఆల్సో లైక్ డిహైడ్రేషన్ టైప్లోనే. దెన్ డయూరిటిక్ థెరపీ. డయూరిటిక్ థెరపీ అని అంటే ఎగ్జాంపుల్ లూప్ అండ్ థయాజైడ్ డయూరిటిక్స్. ఎవరైతే పేషెంట్స్ లూప్ అండ్ థయాజైడ్ డయూరిటిక్స్ మీద ఉంటారో వాళ్ళలో కూడా హైడ్రోజన్ అయాన్స్ లాస్ అవుతాయి అన్నమాట. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఆల్సో విల్ లీడ్స్ టు ద లైక్ క్లోరైడ్ అండ్ సోడియం లాసెస్ ఉంటాయి. సో దిస్ ఆల్ విల్ లీడ్స్ టు ద metabolic alkalosis. So the patient who is suffering with metabolic alkalosis, వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తారు? బ్రెడిప్నియా ఇనిషియల్లీ అనమాట. ఇనిషియల్ సిమ్టమ్ వాళ్ళలో లో పల్స్ రేట్ ఉంటుంది అనమాట. బ్రెడిప్నియా. అప్నియా గో ఆన్ మోర్ దెన్ 15 seconds ఆర్ లాంగర్. బీపీ తగ్గిపోతుంది. ర్యాపిడ్ హార్ట్ రేట్ ఉంటుంది. ఇరిటబుల్ ఉంటుంది. అదర్ దెన్ దిస్ కన్ఫ్యూజన్ విల్ బి దేర్, డిజీనెస్ విల్ బి దేర్, మజిల్ ట్విచ్చింగ్, క్రాంప్స్, numbness or tingling sensation in fingers, toes or face, nausea sensation, vomiting, slow shallow breathing, cardiac arrhythmias in severe cases. అది ఉంటుంది. ప్లస్ సైనోసిస్ దట్ విల్ లీడ్స్ టు లాస్ట్లీ కోమా. సో దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. మైల్డ్లో ఉన్నప్పుడు కరెక్ట్ చేస్తే ఓకే. ఒకవేళ మైల్డ్లో మనం ఇది కరెక్ట్ చేయలేదనుకో, ఇట్ విల్ లీడ్స్ టు ద సివియారిటీ వేర్ వీ కాంట్ ట్రీట్ ఇట్ ఆన్ టైమ్. సో కమింగ్ టు ద మేనేజ్మెంట్, మెయిన్లీ కరెక్ట్ ద అండర్లైన్ కాజెస్. ఏ కాజ్ వల్ల పేషెంట్ మెటాబాలిక్ ఆల్కలోసిస్కి వెళ్తున్నారో ఫస్ట్ అది కరెక్ట్ చేయాలి. లైక్ వామిటింగ్స్ అయితే వామిటింగ్ స్టాప్ చేయాలి. మెడికేషన్స్ వల్ల, ఇప్పుడు చెప్పాను కదా డయూరిటిక్స్ వల్ల అవుతుందని అంటే వాటి మెడికేషన్స్ని అడ్జస్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్, యాంటీపైరెటిక్స్, ఫీవర్ వల్ల కూడా అనుకున్నాం. సో యాంటీపైరెటిక్స్ ఇవ్వడం, హైడ్రోక్లోరైడ్ని ఇన్ఫ్యూజ్ చేయడం. ఓకేనా. సో దీస్ ఆల్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్మెంట్ చేయడం విత్ నార్మల్ సెలైన్ ఆర్ పొటాషియం క్లోరైడ్, అసిడిఫైయింగ్ ద ఏజెంట్స్. ఓకే. ఇన్ సివియర్ కేసెస్లో అనమాట. డయూరిటిక్స్ని డిస్కంటిన్యూ చేయాలి ఒకవేళ అది ఆల్కలోసిస్కి కాంట్రిబ్యూట్ చేస్తే. ఓకేనా. దెన్ టు చెక్ ద వైటల్ సైన్స్, ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ ఓన్లీ బ్రెడీ చూస్తామని చెప్తున్నాం, లో పల్స్ రేట్. సో యూ హ్యావ్ టు చెక్ వైటల్ సైన్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ టు ప్రొవైడ్ యాంటీ యాసిడ్స్ అండ్ లాక్సేటివ్స్. Till now we have finished that what we have seen the respiratory acidosis, alkalosis and metabolic acidosis and alkalosis. Now we will see the procedure of arterial blood gas analysis, how to collect the ABG blood. So what are the equipments required for this? A clean tray should contain the gloves. ఓకేనా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఏసెప్టిక్ టెక్నిక్స్, ఎందుకంటే ఇక్కడ మనం ఆర్టరీస్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం, వెయిన్స్ ద్వారా కాదు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఏసెప్టిక్ టెక్నిక్స్. ఫర్ దట్ యూ నీడ్ ఏ గ్లవ్స్, యాంటీసెప్టిక్ సొల్యూషన్ దట్ ఈస్ స్పిరిట్, యూ నీడెడ్ లోకల్ అనెస్థీషియా. ఇది అవసరం అయితే తీసుకోండి, లేకపోతే లేదు. బికాస్ ఇట్స్ దట్ మచ్ పెయిన్ అయితే అవ్వదు. బట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇరిటబుల్, మనకి ఏమంటారు కోఆపరేట్ చేయట్లేదు అని అంటే దట్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ లోకల్ అనెస్థీషియా. దెన్ 0.5 ml సోడియం హెపారిన్, అంటే
మనం ఏదైతే సిరెంజ్లో బ్లడ్ తీసుకుంటున్నామో ఫస్ట్ దాంట్లో 0.5 ml హెపారిన్ని లోడ్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేసేసేయాలన్నమాట. సో దట్ ఏదైతే బ్లడ్ మనము అది సిరెంజ్లో తీసుకుంటున్నామో అది క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 2 to 3 ml సిరెంజ్ ఈజ్ మస్ట్, అంతే. 2 ml syringe లేకపోతే 3 ml syringe is okay with 20 or 23 or 25 gauze needle and paper bag that is to collect that this ఏమంటారు కాటన్ అలాంటిది. సో ఇక్కడ పిక్చర్ చూపిస్తున్నారు. సో నేను స్పిరిట్ అని చెప్పాను. సో బెటాడిన్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. దెన్ లిగ్నోకేన్ అంటే దట్ ఈస్ లోకల్ అనెస్థీషియా, సిరింజెస్ అండ్ క్యాప్, దెన్ బ్యాండేజ్. ఆఫ్టర్ ఏమంటారు మనము బ్లడ్ తీసేసుకున్న తర్వాత గట్టిగా కంప్రెస్ చేసి బ్యాండేజ్ పెట్టాలి, లేకపోతే బ్లడ్ ఇలానే వచ్చేస్తూ ఉంటుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓకే, ఫర్ దట్ బ్యాండేజ్ ఈజ్ మస్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద దిస్ ప్రొసీజర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద పేషెంట్, ఓకేనా. సో వైటల్ సైన్స్ అనేది చెక్ చేసుకోవాలి, ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవాలి పేషెంట్ది. సిరెంజ్ని కూడా హెపరనైజ్డ్ చేసేసి పెట్టుకోవాలన్నమాట ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ బ్లడ్ క్లాటింగ్. ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ దస్ ఏమంటారు హెపారిన్ ఇంజెక్షన్ తీసుకొని దెన్ ఫ్లష్ అవుట్ చేయాలి, ఓకేనా. అండ్ పేషెంట్కి కాన్ఫిడెన్స్ తెప్పియాలి బై ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద యాంగ్జైటీ లెవెల్ ఇన్ ద పేషెంట్. సో బిఫోర్ అంటే అలెన్స్ టెస్ట్ అనేది ఇఫ్ యు ఆర్ కలెక్టింగ్ బ్లడ్, ఏబీజీ బ్లడ్ అనేది రేడియల్ ఆర్టరీ నుంచి కలెక్ట్ చేస్తే అలెన్స్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. సో అలెన్స్ టెస్ట్ అనేది ఒక సింపుల్ బెడ్ సైడ్ ప్రొసీజర్ అనమాట ఇన్ ఆర్డర్ టు అసెస్ ద అడిక్వసీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హ్యాండ్. ఎందుకంటే ఎస్పెషలీ వెన్ ఆర్ ఎవాల్యుయేటింగ్ ద పేటెన్సీ ఆఫ్ ద రేడియల్ అండ్ అల్నార్ ఆర్టరీస్ బిఫోర్ పెర్ఫార్మింగ్ దిస్ ప్రొసీజర్ లైక్ ఏబీజీ, ఓకేనా, శాంప్లింగ్ కలెక్ట్ చేసేటప్పుడు. సో పర్పస్ ఏంటిదనంటే టు చెక్అవుట్ అల్నార్ ఆర్టరీ అనేది సఫిషియంట్ బ్లడ్ సప్లై హ్యాండ్కి ఇస్తుందా లేదా, ఇఫ్ రేడియల్ ఆర్టరీని మనము ప్రొసీజర్ కోసం యూస్ చేస్తే. సో అది టెస్ట్ చేసుకోవడానికే అంటే ఆ చెక్ చేసుకోవడానికి అలెన్స్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఎందుకంటే ఒకవేళ అల్నార్ ఆర్టరీ అనేది కరెక్ట్గా బ్లడ్ సప్లై ఇవ్వలేదనుకో అది ఏమంటారు హ్యాండ్ మొత్తం ఇష్కేమియాలో ఫామ్ అయిపోతుంది, పూర్ బ్లడ్, బికాస్ ఆఫ్ పూర్ బ్లడ్ సప్లై. సో అలాంటిది జరగకుండా ఉండడానికే అలెన్స్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ మనం పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఓకే. సో పేషెంట్ని గట్టిగా ఫిస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా చేతిలో, అంటే హౌ టు మనం చెక్ చేసేది ఎలా అనేది. సో పిక్చర్లో చూపించినట్టే ఫస్ట్ పేషెంట్ని ఫిస్ట్ అంటే పిడికిలు బిగించమని చెప్పాలి. థంబ్ సైడ్ మనం చూసేదేమో రేడియల్ ఆర్టరీ అనమాట, అండ్ లిటిల్ ఫింగర్ సైడ్ ఉండేదేమో అల్నార్ ఆర్టరీ. సో గట్టిగా పాల్పేట్ చేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత పేషెంట్ని ఫిస్ట్ అంటే పిడికిలు ఇట్లా తెరవమని చెప్పాలి. అప్పుడు మనం చూస్తే చెయ్యంతా పేలు ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకున్నాం కదా. సో బ్లడ్ సప్లై అనేది స్టాప్ అయిపోతుంది కాబట్టి పేల్గా కనిపిస్తుంది. అప్పుడు అల్నార్ ఆర్టరీ సైడ్ది మీరు రిలీజ్ చేయాలి, అంటే లిటిల్ ఫింగర్ సైడ్ ఉండేది రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేయంగానే హ్యాండ్ మొత్తం పింక్ అయింది అనుకో, సో అల్నార్ ఈజ్ ప్రొడ్యూస్ అంటే అది బ్లడ్ సప్లై అనేది బాగానే అందిస్తుంది అనేది అర్థం అనమాట. అండ్ అలెన్స్ టెస్ట్ ఈస్ ద పాజిటివ్. ఒకవేళ మనం అది రిలీజ్ అయిన తర్వాత కూడా హ్యాండ్ అనేది పింక్ అవ్వలేదు, బ్లూయిష్ డిస్కలరేషన్ అలానే పేల్గా ఉందని అనుకో, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ పోర్ బ్లడ్ సప్లై టు ద హ్యాండ్ అని అర్థం. సో అలాంటప్పుడు అలెన్స్ టెస్ట్ అనేది నెగిటివ్ వస్తుంది. అండ్ మీరు ఏబీజీ బ్లడ్ అదే బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి రేడియల్ ఆర్టరీ అనేది యూస్ చేయకూడదు. యూ క్యాన్ గో ఫర్ ద ఆల్టర్నేట్ ఆర్టరీస్ అనమాట. సో now we will see the how to collect the sample. So before collecting sample anything, okay, any procedure, first you have to wash the hands, then you should wear the gloves, then wrist. Okavela whichever the artery you are going to collect the blood, okay, a artery lo meer blood collect chestunaru, whether it is arteries, radial artery or brachial or femoral to be punctured, okay na. So danni batti you have to palpate the arteries. Ikkada manamu wrist ఆ రేడియల్ ఆర్టరీ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ కలెక్టింగ్ బ్లడ్ ఫ్రమ్ ద రేడియల్ ఆర్టరీస్ ఫస్ట్ యూ హ్యావ్ అంటే పేషెంట్ హ్యాండ్ అనేది పిల్లో మీద ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద అలెన్స్ టెస్ట్, ఓకేనా. ఒకవేళ అలెన్స్ టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చేసింది అనుకోండి, దెన్
వాట్ టు డూ, అల్నార్ది వదిలేసి రేడియల్ ఆర్టరీని మంచిగా పాల్పేట్ చేసేసి సిరెంజ్ తీసి 45 to 60 degrees యాంగిల్లో యూ హ్యావ్ టు పంక్చర్ ద రేడియల్ ఆర్టరీ. ఒక్కసారి మీరు పంక్చర్ చేసేసారనుకోండి బ్లడ్ అనేది గష్ తోటి వస్తుంది, ఓకేనా, సిరెంజ్లో. అండ్ అది చాలా రెడ్గా ఉంటుంది, బ్రైట్ రెడ్ ఇన్ కలర్. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిన్ బ్లడ్ అండ్ ద ఆర్టరీ బ్లడ్. ఒకవేళ ఇట్లా గష్గా వచ్చేసిన లైక్ బ్లడ్ అనేది బ్రైట్ రెడ్ కలర్లో ఉందనుకో, సో అది ఆర్టరీస్లోకి పంక్చర్ అయినట్టు. దెన్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద 2 to 3 ml ఆఫ్ బ్లడ్ని కలెక్ట్ చేసి దెన్ విత్డ్రా ద సిరెంజ్ అండ్ గట్టిగా ప్రెస్ చేయాలి విత్ ద కాటన్ బర్డ్. సో ఒకసారి శాంపుల్ అనేది మనం విత్డ్రా చేసిన తర్వాత ఆ ప్లేస్ని, అంటే ఎక్కడైతే బ్లడ్ తీసారో ఆ ప్లేస్ని గట్టిగా ఒక 5 minutes వరకు గట్టిగా ప్రెషర్ చేసి పట్టుకోవాలి ఇన్ ఆర్డర్ టు స్టాప్ బ్లీడింగ్, ఓకేనా. ఒకవేళ యాంటీకోయాగులెంట్ మీద ఉన్నాడు అనుకో పేషెంట్, ఇంకా హై ప్రెషర్ డ్రెస్సింగ్ అనేది వేసి పెట్టాలి, ఓకేనా. సో ఇది ఏమంటారు, బ్లడ్ కలెక్ట్ చేసుకున్న సిరెంజ్లోకి వెళ్ళి ఎయిర్ బబుల్స్ అనేవి తీసేసి దానికి నీడిల్ క్యాపింగ్ చేయాలన్నమాట దీనికి. ఎందుకంటే మనం ఇంకేది కంటైనర్లో వేయము, అదే సిరెంజ్ని పంపిస్తాం కాబట్టి దాన్ని క్యాప్ చేసిన తర్వాత ఐస్ కంటైనర్లో ప్లేస్ చేయాలి, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అప్ ద థింగ్స్. అయితే ఏమంటారు, శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవాలి ల్యాబ్ నుంచి ఇమీడియట్లీగా. మళ్ళీ ఎక్కడైతే బ్లడ్ శాంపిల్స్ని తీసామో ఆ హ్యాండ్ ఏమైనా కోల్డ్ అవుతుందా, నమ్నెస్ అవుతుందా అనేది చెక్ చేయాలి. ఆఫ్టర్ గెట్టింగ్ ద రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మెటాబోలిక్ యాసిడోసిస్ ఆర్ ఆల్కలోసిస్, రెస్పిరేటరీ యాసిడోసిస్, ఆల్కలోసిస్వి రిజల్ట్స్ చూసినాక యూ హ్యావ్ టు చేంజ్ ద వెంటిలేటర్ సెట్టింగ్స్. సో నౌ వీ విల్ సీ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఏబీజీ. ఒకవేళ మీరు ప్రాపర్గా ప్రొసీజర్ చేశారనుకోండి, వాటి ప్రోస్ అండ్ కాన్స్ని తెలుసుకొని మీరు కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తే అక్కడ ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. బట్ అది కాకుండా మీరు తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో చేశారనుకో, డెఫినెట్లీ ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ ద కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్, ఓకేనా. బ్లీడింగ్ అంటే యూ హ్యావ్ టు నో దట్ ఆర్టీరియల్ బ్లడ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం గట్టిగా ప్రెషర్ చేసి పట్టుకోవాలనేది తెలియాలి. ఒకవేళ అది తెలియలేదనుకో బ్లీడింగ్ కంటిన్యూగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఇన్ఫెక్షన్ అట్ పంక్చర్ సైట్, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద ఏసెప్టిక్ టెక్నిక్స్, అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ బ్లడ్ అక్యుములేటింగ్ అండర్ ద స్కిన్, అదే అంటున్నా కదా, ప్రెషర్ అనేది గట్టిగా పట్టుకొని స్టాప్ చేయలేరు అనుకో బ్లీడింగ్. సో బ్లడ్ అంతా అండర్ స్కిన్లో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ లోకల్ పెయిన్, ఓకేనా. అంటే మీకు ప్రాపర్ ప్రొసీజర్ తెలియకుండా పద్దాకా పంక్చర్ చేయడం లేకపోతే నీడిల్ని ఇట్లా ప్లేస్ చేయడం అలాంటివి ఏమైనా చేశారనుకోండి, దేర్ విల్ బి లోకల్ పెయిన్ ఉంటుంది. అండ్ థ్రోంబస్ ఇన్ ఆర్టరీ, అంటే చెప్పాను కదా, అంటే మీరు బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎయిర్ అనేది దాంట్లో అక్యుములేట్ అయ్యి ఉండకూడదు, ఓకేనా. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యువర్ సెండింగ్ ఎయిర్ ఆర్ ఫ్లూయిడ్ లైక్ ఇంజెక్షన్. సో అలాంటివి ఏమైనా పంపించే ఛాన్సెస్ ఉంటే, అంటే అలాంటి మిస్టేక్స్ ఏమైనా అయితే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ థ్రోంబోస్ ఇన్ ఆర్టరీస్. సో ఫీలింగ్ ఫెయింట్ అని అంటే ఇఫ్ యు ఆర్, అంటే బిఫోర్ స్టార్టింగ్ ద ప్రొసీజర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొసీజర్ టు ద పేషెంట్, సో ఏమవుతుంది ఏంటి అని ఆ టెన్షన్ తోటే పేషెంట్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నమ్నెస్ ఆఫ్ ద హ్యాండ్స్, అంటే బిఫోర్ ఏమంటారు, ఈ ప్రొసీజర్ చేసే ముందు మీరు అలెన్స్ టెస్ట్ చేయలేరు అనుకో, అంటే ఎవరో ఒక్కరికి ఉంటుంది అది అల్నార్ది దిస్ థింగ్. సో అలాంటి మీరు అలెన్స్ టెస్ట్ చేయకుండా పాజిటివ్ అండ్ నెగిటివ్ తెలియకుండా మీరు చేసేసారనుకోండి, సో అల్నార్ ఆర్టరీ ది బ్లడ్ సప్లై అనేది పూర్ ఉందనుకోండి, దెన్ it will lands to the numbness of the hands. So these are the complications. So దీని బట్టి ఏం అర్థమవుతుంది, so whenever you are doing the procedure you have to know the each and everything in order to prevent the complications. So now we'll see the contraindications of ABG. ABG ఎవరిలో చేయకూడదు. So the first one is coagulopathy. అంటే కోయాగులపతి అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ సచ్ యాజ్ హిమోఫిలియా, థ్రోంబోసైటోపేనియా ఆర్ యాంటీకోయాగులెంట్స్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఏమంటారు, ఏబీజీ చేయకూడదు. ఎందుకంటే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, హెమటోమా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్టీరియల్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ఈస్ ద అథెరోస్క్లిరోసిస్. అథెరోస్క్లిరోసిస్ అని అంటే లైక్ నారోయిడ్ ఆర్ హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్. సో ఒకవేళ మీరు అదే ఆర్టరీకి పంక్ట్ చేశారనుకో, వేర్ దెర్ ఇస్ అంటే అథెరోస్క్లిరోసిస్ విల్ రెడ్యూస్ ద బ్లడ్ ఫ్లో. సో అదే ఆర్టరీకి పంక్చర్ చేశారనుకోండి, ఏదైతే డిజీజ్డ్ వెజిల్ ఉందో దట్ విల్ కాజ్ ద అక్లూజన్ ఆర్ థ్రోంబోసిస్, ఎంబోలిజం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విచ్ విల్ వర్సన్ ద ఇస్కేమియా కండిషన్. దెన్ ఇన్ఫెక్షన్ అట్ ద సైట్, ఓకేనా. సో ఎక్కడైతే మీరు దిస్ వన్ ఆర్టరీస్లో తీస్తున్నారో అక్కడ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి,
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెల్యులైటిస్, యాబ్సెస్ ఆర్ ఓపెన్ వోన్స్ ఉంటే సో ఆ ఇన్ఫెక్టెడ్ థింగ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియాని బ్లడ్ స్ట్రీమ్లో ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఇట్ కాన్ బి. సో అబ్నార్మల్ మాడిఫైడ్ ఎలెన్స్ టెస్ట్, ఒకవేళ ఎలెన్స్ టెస్ట్ అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో అలాంటప్పుడు కూడా మనం ఇది చేయకూడదు. అండ్ యూజ్ ఆఫ్ థ్రోంబోలైటిక్ ఏజెంట్స్, ఎవరైతే థ్రోంబోలైటిక్ ఏజెంట్స్ యూస్ చేస్తారో వాళ్ళల్లో కూడా మనం ఏబీజీ అనాలిసిస్ అనేది చేయకూడదు. అదర్ దాన్ దిస్ సివియర్ హైపోటెన్షన్ ఉన్నా లేక షాక్ ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే పెరిఫెరల్ ఆర్టరీస్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, పూర్లీ పర్ఫ్యూజ్డ్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా మనం చేయొద్దు. అండ్ ఇంకోటి రీసెంట్ ఆర్టీరియల్ పంక్చర్, అంటే ఒకటే ప్లేస్లో సేమ్ అంటే రిపీటెడ్గా మనము పంక్చర్ చేసామనుకోండి, దట్ విల్ ఆల్సో లీడ్స్ టు ఆర్టీరియల్ డ్యామేజ్, హెమటోమా ఫార్మేషన్ ఆర్ వెజిల్ ఆక్లూజన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ఏబీజీ అనాలిసిస్. సో విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏబీజీ అనాలిసిస్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో వీటికి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయో అవి చేస్తాను. And if you like my video, please don't forget to like, share and subscribe my channel. We'll meet in the next video. Until then, take care. Bye.